శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష శాస్త్రంలో ఏ అంశానికి సంబంధించినటువంటి విశ్లేషణ అయినా మనం చేసుకోవచ్చు. మనకి మునులు అందించినటువంటి అతి గొప్పదైనటువంటి శాస్త్రము ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నటువంటి జీవ రాశికి అత్యద్భుతమైనటువంటి మార్గదర్శిని జ్యోతిష్యం అనేది. ఈ శాస్త్రం అందించినటువంటి మహనీయ మహర్షులందరికీ కూడా సర్వదా మనము కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ ఉండాలి. అయితే ఇందులో వచ్చినటువంటి ఒక చిక్కు ఏమిటి అంటే, సరైన ఎనాలసిస్ చేయలేకపోతే, సరైన గణన చేయలేకపోతే ఎలాంటి వారికైనా సరే ఆ ఎనాలసిస్ తప్పిపోతుంది, సరైన ఫలితాలు రావు. మనము సరిగ్గా దాన్ని అర్థం చేసుకొని ఆ గ్రహం ఏమిటి, ఆ గ్రహ స్థితి ఏమిటి, దాని యొక్క పరిధి ఎంత, అది ఏ నక్షత్రంలో సంచరిస్తోంది, ఇలా చాలా రకాలైనటువంటి విశ్లేషణలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు కాదు చెప్పడానికి. కనీసం ఒక 20-30 రకాల విశ్లేషణ చేయవలసి ఉంటుంది. అలా చేసి మనకి కావలసినటువంటి అంశానికి మనము మార్గదర్శనం చేసుకోగలుగుతాం. అంత గొప్పదైనటువంటి ఈ శాస్త్రంలో ఇప్పుడు చెప్పబోయే అంశం ఏమిటి అంటే, 10th క్లాస్ విద్యార్థులకి, ఇంటర్ చదివేటటువంటి విద్యార్థులకి వారు అనుకున్న తీరుగా మార్క్స్ వచ్చి పాస్ అయిపోయినట్లయితే వారికి ఏమీ బాధ లేదు. సరే, మనం అనుకున్నాము, సాధించాము, కష్టపడ్డాము, ఫలితం వచ్చింది అనుకుంటారు. అలా కాకుండా చాలా గొప్పగా కష్టపడ్డాం, మనము అహోరాత్రులు శ్రమించాము, కానీ మనకి అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు అనుకుని బాధపడే వారికి అసలు ఏ గ్రహం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మీకు తెలియచేయడం కోసము, ఆ గ్రహాలకి పరిహారాలు చేసుకుంటే కూడా చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి అనేది తెలియచెప్తూ ఇప్పుడు నేను ఒక విశ్లేషణ ఇస్తున్నాను. మీ జన్మజాతకాలలో గనక కొన్ని గ్రహాలకి శక్తి లేని విధంగా ఉన్నట్లయితే, అలాగే మీరు అనుకున్నంత మార్కులు మీరు కష్టపడిన సబ్జెక్ట్స్లో రాకపోయినట్లయితే, వాటి రెండిటికి కూడా పరస్పర సంబంధం ఉంటుంది. అది ఏమిటి అనేది ఒక ప్రాథమిక అవగాహన కోసము, అలాగే మనము పడే కష్టానికి భగవద్ అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి మనము ఇంత కష్టపడి చదువుకుంటున్నాము, ఫలానా గ్రహాలకి గనక మనము జపమో, పూజనో, తపమో ఏదో ఒకటి చేయించుకున్నట్లయితే మనకి భగవత్ అనుగ్రహం కూడా కలుగుతుంది. మనము ఇంకా ఇంకా మంచి మెరిట్ మార్క్స్ సంపాదించుకోగలము అనేటటువంటి ఆలోచన మీలో రావడం కోసము నేను ఇప్పుడు కొన్ని గ్రహాలు, ఆ గ్రహాలు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నాయి అనేది తెలియచెప్తూ ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్స్లో గనక ఏ కారణం వల్లన్నా నిరాశ చెందినటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే నిరాశ చెందకండి. మీకు మంచి మార్గదర్శకత్వం ఇస్తున్నటువంటి మన జ్యోతిష శాస్త్రంలో ఈ గ్రహాలు అనుకూలంగా లేకపోయినట్లయితే మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ గ్రహం ఏమిటో మీ జాతక చక్రంలో తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. మీ కృషికి తోడు భగవత్ అనుగ్రహం కూడా కలిపి మీరు అద్భుతమైన స్థితికి వెళ్తారు అని చెప్పడంలోనే ఈ ఎపిసోడ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ, ఏ గ్రహాలు ఏ సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఉంటాయో ఒకసారి చూద్దాం. మనకి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలని మనము చాలా అంశాలకి ఏ స్థానాలలో ఉన్నాయి, ఏ దృష్టిలో ఉన్నాయి, అలాగే ఏ రిలేషన్లో ఉన్నాయి అంటే దృష్టి, స్థానము, యుతి, ఇవన్నీ కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. లగ్నము, నక్షత్రము, నవాంశ చాలా ఉంటాయి ఇందులో. ఈ 9 గ్రహాలని మనము అన్నిటికీ అన్వయించుకొని చూసుకుంటూ ఉంటాము. అదే ఆ శాస్త్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఏ లాంగ్వేజెస్కి ఏ గ్రహాలో ఒకసారి పరిశీలన చేద్దాము. లాంగ్వేజెస్ అనగానే మనందరికీ తెలుసు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు అయినట్టయితే తమిళ్, కన్నడ, మలయాళం, ఇవన్నీ కూడా వాళ్ళ మాతృభాషలు అవుతాయి. అక్కడ ఉన్న రాష్ట్రానికి మాతృభాషలు అవుతాయి. కాబట్టి ఈ లాంగ్వేజెస్కి సంబంధించి అంటే ఈ ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానము ముందర మాతృభాషలో కలగాలి. కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ కింద మనము ట్రీట్ చేసుకుంటాము. అలాంటి లాంగ్వేజెస్ అన్నిటికీ కారకులు ఎవరు అంటే బుధుడు, గురువు. వీరిద్దరూ గనక మంచి స్థితిలో ఉన్నారు జన్మజాతకంలో అంటే ఖచ్చితంగా వారికి లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అలాగే సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,
ఇంకా బాటనీ ఇవన్నీ ఉన్నాయి కదా. సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా శని గారు, రవి గారు, బుధుడు, కుజుడు వీళ్ళు కారకులు అవుతున్నారు. ఎముకలు అలాంటి వాటికి సంబంధించి, జంతువులు, జంతు శాస్త్రము, వృక్షాలు, వృక్ష శాస్త్రము, అలాగే మనిషి యొక్క బాడీ ఎనాటమీ, ఇలాంటివన్నీ కూడా రక్తము, మాంసము, నరాలు, ఎముకలు, కండరాలు, ఇలాంటి వాటి అన్నిటికీ సంబంధించి శని గారు, రవి గారు, బుధుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా చాలా అత్యద్భుతంగా సైన్స్ సబ్జెక్ట్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వైద్య శాస్త్రంలోని అంశాలని కూడా ఈ గ్రహాలు సూచిస్తూ ఉంటాయి. ఇక మ్యాథ్స్కి సంబంధించి ఓన్లీ గణాంకాలు అవి ఏవైనా అవ్వండి, అకౌంట్స్ అవనివ్వండి, లేదా మ్యాథమెటిక్స్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, బుధుడు అలాగే గురువు కూడా, బుధుడు కానీ గురువు కానీ ఇద్దరు కానీ చాలా బాగున్నట్టయితే మ్యాథమెటిక్స్ చాలా బాగా చేస్తారు, అకౌంటెన్సీ చాలా బాగా చేస్తారు, లెక్కలన్నీ చాలా బాగా వేస్తారు. వీళ్ళ జాతకాలలో ఈ గ్రహాలు బాగున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మెడికల్ పరంగా చూద్దాం. కేవలం సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు చదవడం వేరు, దానిలో రాణించడం వేరు. అంటే ఎంపీసీ చదువుతారు, బైపీసీ చదువుతారు. ఆ చదివిన వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వలేరు కదా. డాక్టర్స్ అవ్వాలంటే ఇంకా వేరే గ్రహాలు ఏవో రాణించాలి, లేదా ఇందులో ఉన్న గ్రహాలే బాగా రాణించాలి. అట్లా ఏమేమి ఉన్నాయి అంటే మెడికల్ పరంగా చెప్పాలి అంటే శని, రవి, బుధ, కుజులతో పాటుగా రాహుకేతువులు కూడా బాగుండాలి. రాహుకేతువులు కూడా వైద్య శాస్త్రాన్ని మనకి అందించినటువంటి మహర్షి మహనీయులు చెప్పినటువంటి మరొక ముఖ్యమైన విషయం. ఆయుర్వేద శాస్త్రం పూర్వకాలంలో అనాదిగా ఉంటూ వచ్చింది. ఈ ఆయుర్వేదానికి ఆద్యులు ఎవరు అంటే ఈ శాస్త్రంలో ఉన్న విషయాలన్నిటికీ రాహుకేతువులే. వాళ్ళు ఈ ఆయుర్వేదము, మూలికా వైద్యము ఇలాంటి వాటన్నిటికీ కూడా వాళ్ళు పెట్టింది పేరుట. కాబట్టి వాళ్ళ నుంచే వైద్య శాస్త్రం అనేది మనకి వచ్చి ఉన్నది. ఆ తరువాత పరిణామ క్రమంలో ఇప్పుడు మనం వాడుతూ ఉన్నటువంటి ఇంగ్లీష్ మందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నమాట. కాబట్టి రాహుకేతువులు కూడా జాతక చక్రంలో బాగున్నట్టయితే వాళ్ళు అద్భుతమైన వైద్యులు అవుతారు. ఇక అకౌంట్స్కి సంబంధించి కూడా చెప్పుకున్నాం కదా. మనం లాకి సంబంధించి చెప్పుకుందాం. లా అనగానే చట్ట పరిధికి సంబంధించినటువంటి శాస్త్రం అది కూడా న్యాయశాస్త్రమే. దానికి సంబంధించి గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుండాలి. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా చాలా మంచి స్థితుల్లో ఉన్నట్లయితే వీటికి సంబంధించినటువంటి చదువులు విద్యార్థులు చదువుకుంటారు, వాటిట్లలో మంచిగా రాణిస్తారు, బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే విద్య మంచి పేరు వస్తుంది విద్యతో పాటుగా. అలాగే ధనము కూడా సంపాదించుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, చాలా మంచిగా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. మరి ఇవే గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్లో ఫెయిల్యూర్ ఉంటుంది కదా. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు లాంగ్వేజెస్కి సంబంధించి ఎవరన్నా తెలుగులో ఫెయిల్ అయ్యారండి, తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా రాదు, హిందీ సరిగా రాదు, లేదా ఆప్షనల్ తమిళ్, కన్నడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూసుకుందాం, సరిగ్గా రావట్లేదు వాళ్ళకి అనుకున్నట్లయితే వాళ్ళకి ఏ గ్రహాలు వీక్ అయి ఉంటాయి? బుధుడు కానీ గురుడు కానీ వీక్ అయి ఉంటారు, బలహీనంగా ఉండుంటారు. ఆ బలహీనతకి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ. బుధుడు నీచలో ఉండడము, లేదా సరైన గ్రహాలతో కలిసి ఉండకపోవడము, అనుకూలమైన దృష్టులు లేకపోవడము, ఇలాంటి వాటి వల్ల బుధుడు వీక్ అయిపోతారు కదా. అలాగే గురువుగారు కూడా, గురువుగారు నీచలో ఉన్నారు మకర రాశిలో, బుధుడు నీచలో ఉన్నారు మీనరాశిలో. ఎవరికైతే జన్మ జాతకంలో ఈ గ్రహాల యొక్క స్థితులు సరైన పొజిషన్స్లో లేకుండా ఏ రకంగా నీచలో ఉంటాయో, లేదా సరైన గ్రహాలతో కలవకుండా ఆ లగ్నాలకి వ్యతిరేకులతో కలవడము, సరైన స్థానాలలో లేకపోవడము, వేరే దుష్టగ్రహాల ప్రభావం దాని మీద పడడము, లేదా ఇతరత్ర నవాంశలో కానీ సరిగా లేకపోవడము, ఇలా ఏ కారణం వలన ఆ గ్రహం వీక్ అయినా
బలం లేకపోవడము ముఖ్యంగా ఈ లాంగ్వేజెస్లో వీక్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి ఇక్కడ 4 గ్రహాలు చెప్పుకున్నాము. వైద్య శాస్త్రానికి సంబంధించి ఇంకో 2 గ్రహాలు వెరసి 6 గ్రహాలు చెప్పుకున్నాం. మరి మా అబ్బాయి మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాడండి, లేదా సైన్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడండి, ఇలా ఏమన్నా చెప్పుకున్నట్లయితే వాళ్ళకి జన్మ జాతకంలో శని, రవి, బుధ, కుజ, శని మేషరాశిలో ఆయన నీచలో ఉంటారు. అలాగే రవి తులారాశిలో నీచలో ఉంటారు. బుధుడు మీనరాశిలో నీచలో ఉంటారు. కుజుడు కర్కాటక రాశిలో నీచలో ఉంటారు. రాహుకేతువులు, రాహు వచ్చేసి వృశ్చిక రాశిలో నీచలో ఉంటారు. కేతు వచ్చేసి వృషభ రాశిలో నీచలో ఉంటారు. అంటే ఈ గ్రహాల కాంబినేషన్ కరెక్ట్గా ఇవే నీచలో ఉన్నాయని కాదు. 2 ఉచ్చలో ఉండొచ్చు, వాళ్ళు బ్రహ్మాండమైన పొజిషన్స్కి వెళ్ళిపోవచ్చు. 2 నీచలో ఉండొచ్చు, ఏదైనా ఒక విషయంలో అంతగా రాణించలేకపోవచ్చు, ఏదో ఒక ఫెయిల్యూర్ ఉండొచ్చు. అన్ని గ్రహాలు నీచలో ఉంటే అసలు డాక్టరే అవ్వలేరు కదా. అన్ని గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమీ లోపం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారని అర్థం. కొన్ని బాగుండి కొన్ని బాగుండకపోయినా కూడా ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చేటటువంటి గ్రహాలు ఏరుతీరుగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేవి మనం చెప్పుకుంటున్నాం. అలాగే మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, అకౌంటెన్సీ ఇవన్నీ కూడా గణాంకాలకు సంబంధించిన. బుధుడు కానీ గురువు కానీ నీచలో ఉంటే ఆ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోతారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మతిమరుపు, ఏమండి మా అబ్బాయి చాలా కష్టపడతాడండి, అయినా కూడా సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాడండి అంటే మతిమరుపు కారణం అయి ఉండొచ్చు. ఆ టయానికి గుర్తు రాకపోవడం, ఆ స్ఫురణ అనేది ఆ సమయానికి గనక విద్యార్థులకి రావట్లేదు అంటే దాని అర్థం గురువు లోపం జరుగుతోంది. గురువు గారి యొక్క స్థితి నీచలో ఉన్నట్టయితే వాళ్ళకి మతిమరుపు వచ్చేస్తుంది. బుధుడి యొక్క స్థితి నీచలో ఉన్నట్టయితే మీనరాశిలో వాళ్ళకి మతిమరుపు వస్తుంది. నరాల బలహీనత వల్ల వచ్చేటటువంటి మతిమరుపు వేరు, చదివినవి గుర్తు లేకపోవడం వేరు. నరాల బలహీనత లేకపోయినట్లయితే మతిమరుపు ఉండొచ్చు, లేదా నరాల బలహీనత ఉండి నెర్వస్కి సంబంధించిన అనారోగ్యం ఉండి వాళ్ళు కొంచెం మతిమరుపుకి లోను కావచ్చు. ఇలా ఏ రూపకంగా అయినా కూడా 2 గ్రహాలు వీక్గా ఉన్నాయి అంటే వాళ్ళకి స్ఫురణకి రావు ఏవి కూడా. ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. అలాగే అకౌంట్స్ కానీ ఇప్పుడు చెప్పుకున్నాం, అకౌంట్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఈ గ్రహాలకి సంబంధించిన వీక్నెస్ ఏదో ఒకటి జాతక చక్రంలో ఉండి ఉంటుంది. అందువల్లే మీరు ఆ సబ్జెక్ట్స్లో రాణించలేకపోతున్నారు. కాబట్టి మీ జన్మ జాతకంలో కూడా ఒక్కసారి ఏ గ్రహాలు సరైన స్థితిలో లేవు అనేది చూసుకుని మీ కృషి మీరు చేసుకుంటూ ఈ జ్యోతిష పరంగా కూడా పరిహారం చేసుకున్నట్టయితే అద్భుతమైన భవిష్యత్తు మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా ఏ కారణం వల్లన్నా మీరు ఏ సబ్జెక్ట్లో ఉన్నా అనుకున్న మార్కులు రాకపోతే నిరాశ పడవద్దు, నిస్పృహ పడవద్దు. మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ మీరు అనుకున్న గోల్ సాధించండి, మీ ఆశయాన్ని నెరవేర్చుకోండి, అద్భుతమైన స్థితికి మీరు వెళ్ళండి. సర్వే జనా సుఖినో భవంతు.